హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ దమయంతి నిర్ణయం. రచించిన వారు కర్లపాలెం హనుమంతరావు గారు. విపుల మాసపత్రికలో వరపరీక్ష పేరుతో ఈ కథ ప్రచురితమైంది. దమయంతి పేరు ఎంత అందంగా ఉంటుందో మనిషి అంతే అందంగా ఉంటుంది. బి.ఫార్మసీ చదువుకుంది, ఎం.ఫార్మసీ కూడా చేయాలి అనుకుంది. కానీ కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంట్ అయ్యేలోపు నిన్ను ఒక అయ్య చేతిలో పెడితేనే నాకు మనశ్శాంతి అన్నాడు తండ్రి విశాఖరావు. పెళ్లి చూపులకి సుబ్బారావు వచ్చాడు. హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం. తనని చూడడానికి వచ్చాడు. నగసిక పర్యంతం శల్య పరీక్ష చేయడం మాత్రం ఏదో ఒక విధంగా సాగుతూనే ఉంది. సంప్రదాయాల్ని మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకుంటారా? అప్పుడు చెప్పింది దమయంతి తన మనసులో మాట తల్లిదండ్రులతో. బాగుండదేమో అన్నారు. తల్లి వంక చూసింది. తల్లి గమనిస్తూనే ఉంది. వాళ్లకు అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం ఏం అభ్యంతరం ఎందుకు ఉండాలి అన్నాడు పెళ్ళికొడుకు మేనమామ. చూద్దాం అంటూ విషయం పెళ్ళికొడుకు మేనమామ శివం. మనం ఎన్ని మాట్లాడుకున్నా పిల్లల మనసుల్లో ఏవేవో ఆలోచనలు ఉంటాయి, కానివ్వండి, మరో 10 నిమిషాలు కూర్చుంటాం అన్నాడు మేనమామ. మేడ మీద దమయంతి గదిలోనే సమావేశం ఏర్పాటయ్యింది. పెద్దవాళ్ల ముందు బిడియంగా కూర్చున్న దమయంతి సుబ్బారావు ముందు కాస్త స్వేచ్ఛగానే మాట్లాడింది. మీ మామయ్య గారికి ఆడపిల్లలు లేరా? సుబ్బారావుకి అర్థమైంది. ఉన్నారు, చేసుకోవడం నాకే ఇష్టం లేదు అన్నాడు సుబ్బారావు. అభినందనపూర్వకంగా చూసింది దమయంతి. కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నా కూడా ఫ్రెండ్షిప్ వరకే పరిమితం. లిమిట్లో ఉండడం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకు ఇష్టం ఉండదు మేడం అన్నాడు సుబ్బారావు కాస్త దృఢంగా. మా అమ్మ నన్ను కార్తీక మాసంలో చన్నీళ్ల స్నానం చేసి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టమని, దండాలు వరకే ఓకే కానీ మరీ అలా తడి బట్టలతో పబ్లిక్గా పొర్లు దండాలంటే నో వే. అమ్మ కాదు కదా, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా నేను చేయలేను. సారీ, అందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు. మనకు నష్టం కష్టం కలిగించేటట్లు ఉంటే ఎవరు చెప్పినా వినాల్సిన పనేమీ లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవడం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనే కదా చిన్నతనంలో పెద్దవాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే చాలునని ఒకటే నా ఉద్దేశం అన్నాడు సుబ్బారావు. కొద్దిగా ఉడుక్కున్నట్లు ఉంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే తప్ప కొత్త వాళ్ళ దగ్గర ఇలా మాట్లాడరు. ముచ్చటనిపించింది. తలుపు దగ్గర అలికిడి. అటూ ఇటూ తిరిగి చూశారు ఇద్దరు. తల్లి కాఫీ కప్పులతో వచ్చింది. దమయంతి సుబ్బారావు చేతిలో కవర్ పెట్టింది. మర్చిపోకుండా రేపు పోస్ట్ చేయండి ప్లీజ్. అరండల్పేట, గుంటూరు చిరునామా. గుంటూరులో పోస్ట్ చేయొద్దా? ముక్కు మొహం తెలియని తనకు ఈ కవరు పోస్ట్ చేయమని ఎందుకు చెప్పింది? అడిగితే బాగుంటుందా బాగుండదా అని సందేహాలే సుబ్బారావు మనసులో. హైదరాబాద్ వచ్చిన రోజే ఆ కవర్ని పోస్ట్ చేశాడు. చనిపోయిన తన అక్క వివరాలు తెలుసుకున్నారు. యథార్థంగా సుబ్బారావుకి ప్రాణం లేచి వచ్చింది. ఆ అమ్మాయి చదువుకున్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలేనని చెప్పారు. మనం ముందుకు పోవచ్చు అని మేనమామ నివేదిక అందించారు. తరువాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి. అలాగే పెళ్లి జరిగిపోయింది. అత్తవారింటికి వెళ్ళిన రోజు సాయంత్రం పూట దమయంతి సుబ్బారావుని దగ్గరలో ఉన్న రామాలయానికి తీసుకెళ్ళింది. చిరునవ్వుతో పలకరించాడు పూజారి. తనకు తెలుసనుకుంటా ఆలయం పూజారి అనుకున్నాడు సుబ్బారావు. ఆలయం మండపంలో కూర్చున్న తర్వాత సుబ్బారావుకి చెబుతుంది. ఈ పూజారి అబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. నేను తోకలా మా అక్క వెంటే వచ్చేదాన్ని. అదే నా పరిచయం నాగరాజుతో. నాగరాజు పేరు వినగానే పెళ్లి చూపులప్పుడు కవర్ సంగతి గుర్తు చేసి, బాగానే గుర్తుందే మీకు అంది దమయంతి అదో రకంగా తమాషాగా నవ్వుతూ. ఎట్లా మర్చిపోతాను తల్లి. అవును, 2 వీధుల దూరంలో ఉన్న నాగరాజుకి హైదరాబాద్ నుంచి ఉత్తరం పోస్ట్ చేయడం ఏమిటి? అర్థం కాక చచ్చానప్పట్లో. ఎప్పటికైనా మిస్టరీ విప్పుతారా రాణిగారు అన్నాడు సుబ్బారావు. తను హాస్యంగా, కొద్దిగా గొంతులో రంగరించి. అంతగా అర్థం కాక ఇబ్బంది పడే బదులు కొద్దిగా కవర్ ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం విడిపోయేది కదా మాస్టారు అంది. సుబ్బారావు బొంగమూతి పెట్టుకున్నాడు.
సుబ్బారావుని ఆ ఫోజులో చూసినప్పుడల్లా దమయంతికి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది. అమ్మ కొంగుచాటు అబ్బాయి గారు కవర్ ఓపెన్ చేసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా? రహస్యాలైతే కాబోయే శ్రీమతి గారు ఆ కవర్ నా చేతికి ఎందుకు ఇస్తారులేండి. మా శ్రీమతి గారికి ఆ మాత్రం మతి లేదని అప్పుడు అనిపించలేదు. ఇప్పుడు అనిపించడం లేదు. కానీ అసలు విషయం చెప్పొచ్చుగా అన్నాడు సుబ్బారావు. అది చెప్పడానికేనండి బాబు ఈ పూట గుడివంకతో మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈ కవర్ నీ చేతికి ఎలా వచ్చింది? నాగరాజు నాకు తిరిగిచ్చాడు. ఓసారి ఓపెన్ చేసి చూడండి. అందుకే మీకిచ్చింది. నో నో, అదంతా ఏం వద్దు కానీ ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు దమయంతి. చాలు అన్నాడు సుబ్బారావు. అనుకున్నట్లు మా అక్క ఎలా చనిపోయిందో మీకు తెలియదు. అందరూ అనుకున్నట్లుగా కాన్పు కష్టమై చనిపోలేదు. మా బావ చంపేశాడు దాన్ని అనుమానంతో. అక్కకు నాగరాజుకు లింక్ ఉందని ఎవడో పనికిమాలిన కుంక ఆకాశరామన్న ఉత్తరం అఘోరిస్తే దాన్ని పట్టుకుని రోజు అక్కని వేపుకు తినేవాడు. దీనికి నెల తప్పినప్పటి నుంచి వాడు శాడిజం మరీ పెరిగిపోయింది. గుడికి నాగరాజు దగ్గరికి వస్తూ ఉండేది. నిజం నిర్ధారించుకోకుండా ఈ గుడి మండపంలో కూర్చుని సబ్జెక్ట్ డిస్కస్ చేసుకునే టైంలో చాటుగా వచ్చి ఇద్దరి మీద యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికి నిండు గర్భిణి మా అక్క. 90% ఒళ్ళు కాలిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో అల్లాడి కన్నుమూసింది. నాకు ఎక్కడ పెళ్ళి కాదు అని నాన్న భయంతో దాన్ని డెలివరీ టైం రోజుల్లో జరిగిన యాక్సిడెంట్గా మార్చేశారు అమ్మా నాన్న. ఏడుపుని కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. నాగరాజు మిగతా కథ పూర్తి చేశాడు. అప్పటి నుంచి దమయంతికి పెళ్ళంటే భయం. తనని ఒప్పించడానికే మేము పడ్డ తిప్పలు. సుబ్బారావు గారు, ఈ కవర్ ఐడియా నాదే. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి కవర్ ఒకటి చేతిలో పెట్టి కవర్ పైన నా పేరు రాసి పోస్ట్ చేయమని చెబుతూ ఉండేది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇప్పటిదాకా 5 సంబంధాలు వచ్చాయి. అందులో 2 పెళ్లి కొడుకులు అసలు కవర్లే పోస్ట్ చేయలేదు. ఒకడైతే ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్ట్ చేశాడు. అంటే అనుమానం ఉన్నట్లే కదా, వాడిని వద్దు అనుకుంది. ఇంకోడైతే ఓపెన్ చేసి చూడడమే కాదు, పెద్ద అల్లరే చేశాడు. ఏమీ చేయకుండా ఏం చూడకుండా బుద్ధిగా కవర్ పోస్ట్ చేసింది మీరు మాత్రమే. నాగరాజు కూడా చిన్నగా నవ్వుతూ అన్నాడు. మా వారు మరీ అంత బుద్ధిమంతులేం కాదులే నాగరాజు గారు. చేతిలో పెట్టి దమయంతి చేయి పట్టుకుని బయటికి వచ్చేశాడు ఆ కవర్ని. మీలాంటి సహచరుడు దొరకడం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవాల్సిన మొదటి రాత్రి. మీ మనసులో ఆ కాస్త మదనం కూడా ఉండకూడదని మిమ్మల్ని ఇలా రామాలయానికి తీసుకొచ్చి జరిగిందంతా చెప్పాను. సుబ్బారావు భార్యని మరింత దగ్గరకు తీసుకున్నాడు. కథ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.